హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామినీ ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటది కదా! లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. ఎంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతదని అసల. ఇంకా మా వారైతే రాటయితే వేసేసారండి. యాక్చువల్లీ అయితే 2 ఇయర్స్ పెట్టేసాం కదా! ఇంకా థర్డ్ ఇయర్ అనుకోలేదు మేము. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల పెట్టదలుచుకోలేదనమాట. ఒకరు అయిపోయారు. సపోర్ట్‌గా ఉంటే బావుంటది. ఇంక నేనొక్కడిని ఏం చేస్తాను అని చెప్పి ఆయనైతే బియ్యం మూటలు ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారు. బట్ లాస్ట్ రేపు వినాయక చవితి ఉంది అనగా ఇవాళ మాత్రం తనకేమనిపించిందో ఏమో గానీ వినాయకుడిని పెడదామా అని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు అన్నీ అలా అయిపోయాయండి. ఎవ్వరు రాననుకున్న వాళ్ళు కూడా వచ్చి సాయం చేయడం చాలా మిరాకిల్ మాట. ఇంకా ఫైనల్‌గా అయితే రాటయితే వేసేసారండి. అదైతే వినాయకుడిని చూడ్డానికైతే ఆ రోజే వెళ్ళిపోయారండి. ఎన్ని వినాయకులున్నాయంటే అన్ని వినాయకులున్నాయన్నమాట. ఇయరు అంత బావుంది వినాయకుడు. ప్రతి ఒక్క వినాయకుడు చాలా అద్భుతంగా ఉందండి. ఫైనల్‌గా ఎలాగో సరి 1:00 మార్నింగ్ 5:00కొచ్చారండి. నైట్ 1:00 వెళ్ళి దాన్ని బట్టి చూస్తే ఎలా ఉంటదో మీరే చూస్తున్నారుగా. ఫైనల్‌గా అయితే ఈ వినాయకుడినైతే తీసుకొచ్చారు. ఈ వినాయకుడు కూడా ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు బుక్ చేసింది ఒక వినాయకుడైతే తీసుకొచ్చింది ఒక వినాయకుడనమాట. ఫైనల్‌గా అయితే మనకి ఇలా రాసిపెట్టుంది. ఈ వినాయకుడు వచ్చేసారు. ఇంకా మేమైతే పూజలో అయితే కూర్చునిపోయామండి ఆ రోజు మార్నింగు. ఇంకా వినాయకుడైతే చాలా బాగున్నారు కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్‌గా అయితే ఈ వినాయకుడినైతే తీసుకొచ్చారండి. ఈ వినాయకుడైతే గుంటూరు దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చారన్నమాట. అంత బాగున్నాయన్నమాట అక్కడున్న వినాయకుడివన్నీ. ఇంకా ఎవరైనా తీసుకోపోతే గనక నెక్స్ట్ టైమ్ అక్కడికి వెళ్ళండి. చాలా బాగున్నాయన్నమాట. షైనింగ్ వచ్చి అంత అద్భుతంగా ఉంది వినాయకుడు. ఇంకా లాస్ట్ దాకా చూడండి. నేను చెప్తానన్నాను కదా! ట్విస్ట్‌లు ఏంటంటే ఈ వీడియో చూస్తే గానీ మీకు అర్థమవ్వదన్నమాట. మాకు జరిగినవన్నీ మీకైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మాకు వినాయకుడైతే నిజంగా నిజ స్వరూపం చూపిస్తాడండి మాకైతే. ఇదైతే రాట వేశాము కదా! అది చూపిచ్చినది అక్కడైతే వినాయకుడిని వేశామండి. బట్ ఫుల్లుగా వర్షం పడింది ఆ రోజు వినాయక చవితి రోజు. మొత్తం స్టేజ్ అంతా మునిగిపోయిందన్నమాట. అదైతే రాట వేరే చోట వేశాము. ఇది డెకరేషన్ ఈవెంట్స్ వాళ్ళు సంబంధించింది. వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేశారండి. సో, వాళ్ళ దగ్గర వేస్తామన్నారని సో, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా అని ఇంకా మా వారు అక్కడ రాట ఏశారండి. బట్ యాక్చువల్లీ ఏంటంటే రాట 2 సంవత్సరాలు ఒక చోట వేశాము. 2 సంవత్సరాలు. ఈ థర్డ్ ఇయర్ ఏమో వేరే చోట వేశామన్నమాట. బట్ దేవుడు చూసారా ఎలా నిదర్శనం చూపించారో 3 సంవత్సరాలు అక్కడే పెట్టాలని చెప్పి ఇంకా అక్కడైతే స్టేజ్ అంతా మునిగిపోయిందండి. ఇంకా 2 సంవత్సరాలు ఎక్కడ పెట్టామో వినాయకుడిని థర్డ్ ఇయర్ కూడా అక్కడే పెట్టేటట్టు చేశాడనమాట దేవుడు. అక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. నా మనసుకైతే 3 ఇయర్స్ ఇక్కడే పెడితే బాగుంటుందేమో అనిపించింది. బట్ అందరూ ఒకటే మాట కదా అని ఇంక మనమైతే ఏం మాట్లాడలేదండి. ఫైనల్‌గా అయితే దేవుడు ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడికి తెలుసు కదండీ! ఎవరితో ఎలా చేపించుకోవాలో అనేది అంతా దేవుడికి తెలుసు. ఆయనే నడిపించుకుంటారండి. ఇంకా మాకైతే ఈ 2 ఇయర్స్ చాలా అద్భుతంగా అనిపించింది. దేవుడు ప్రత్యక్షంగా మాకైతే కనపడ్డారండి. ఒక్కొక్క పని విధానంలో అయితే అమౌంట్ విషయంలో గానీ అన్నీ వన్ బై వన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అలానే సపోర్ట్‌గా కూడా వచ్చారండి అక్కడున్న వాళ్ళందరూ. ఇంకా ఇదైతే ఇలా మేమైతే కూర్చునిపోయామండి. ఆ రోజు పూజ అయితే చేసుకున్నాం. ట్విస్ట్‌లు ఏంటంటే ఇదేనండి ఒక్కొక్కటి వన్ బై వన్ ఇప్పుడు మునిగిపోవడం, మళ్ళీ వేరే చోట పెట్టడం ఇదొక ట్విస్ట్ కదా! ఇంకొకటి చెప్తాను. చూస్తూ ఉండండి వీడియో. చూస్తే గానీ మీకు అర్థమవుతది. ఇంకా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా థర్డ్ ఇయర్‌కి అయితే కంప్లీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకా తర్వాత దేవుడి దయ అనేసి ఇంకా ఇయర్ అయితే అప్పటికప్పుడు అన్నీ అరేంజ్ చేసుకోవడానికి తెచ్చుకున్నామండి. అస్సలైతే కుదరలేదు. మా వారు ఒక్కరే అయిపోవడంతోటి సపోర్ట్ లేరని ఇంకా ముందుకి మూవ్ అవ్వలేదన్నమాట. సో, అంతా దేవుడే చూసుకుంటారని చెప్పి ఇంక అప్పటికప్పుడు అందరూ అలాగా రీచ్ అయిపోయారండి. దేవుడు పని విషయంలో మాత్రం ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా! సో, అలా చేసుకున్నమాట. యాక్చువల్లీ ఇదేంటంటే 1 ఇయర్ మా పిల్లలు స్టార్ట్ చేశారండి. చిన్న పిల్లలు స్టార్ట్ చేసి ఇంకా అలా గ్యాదర్ చేసుకొని మా వారికైతే అప్పజెప్పేశారు. ఇంకా తనే ఇంకా అలా నిలబడి చేశారన్నమాట. ఇంకా అలా లైన్‌లో వాళ్ళందరూ మేము కూడా చేస్తామని చెప్పి ఇంకా భోజనాల విషయాల్లో అక్కడ సపోర్ట్ చేశారు 2 ఇయర్స్. ఈ ఇయర్ మాత్రం ఇద్దరి మీద చేసుకున్నారండి. ఇంకా మా వారు అన్నీ తెచ్చి చేశారు. ఇంకా వాళ్ళు కొంచెం వర్కర్స్‌ని పెట్టి చేపించేశారు. చాలా హార్డ్ వర్క్ అయిందండి ఈ 3 డేస్. ఇంకా మా వదిన మేము అయితే అమ్మవారినైతే 1:00,
2:30 అయిపోయింది నైట్. అమ్మవారిని కూడా రెడీ చేశామండి. అమ్మవారిని ఎందుకు రెడీ చేశామంటే మా గ్రూప్ పేరు మాట అది లక్ష్మీ గణపతి అనేది గ్రూపు. సో అందుకని అమ్మవారిని కూడా యాడ్ చేశాము. ఫైనల్గా అయితే పంతులు గారు వచ్చారు. పూజ అయితే చాలా బాగా బ్రహ్మాండంగా జరిగిందండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే కామెంట్ చేసేసేయండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నా పెళ్ళైన కొత్తలో ఒక 1 ఇయర్ అప్పుడు చేసుకున్నాను. ఇంకా 2 ఇయర్స్ ఇలా మేము సపరేట్గా పెట్టాము కదా వినాయకుడిని, అప్పుడు చేసుకున్నమాట. అందరూ వచ్చారండి ఆ రోజు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వినాయకుడి విషయంలో వస్తే అండి, చాలా అంటే మనం ఏది అనుకున్నా కూడా ఆ స్వామివారు అయితే మనకైతే తొందరలోనే తీర్చేస్తారు. అది మాకైతే 2 ఇయర్స్కి హ్యాపీ అనిపించింది. ఈ ఇయర్ కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. దేవుడు అనేది నమ్ముకుంటే కనుక ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజున మనకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాకైతే ఫుల్ నమ్మకం ఉంటుందండి. నేను ఏ పూజలు చేసుకున్నా భక్తితో చేసుకోవాలి ఏదైనా సరే. అదే ఆటోమేటిక్గా దేవుడు ఆశీస్సులు అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను కూడా. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అలానే హారతి అది తీసేసుకున్నాము. మా వారు వినాయకుడికి అయితే హారతి అది ఇచ్చేసారన్నమాట. ఇంకా మార్నింగ్ సెక్షన్ అయితే మేము కూర్చున్నామండి. నెక్స్ట్ డే డెకరేషన్ వాళ్ళు చేశారు కదా, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చున్నారన్నమాట. నెక్స్ట్ డే స్వామివారి నిమజ్జనం అయినేటప్పుడు వాళ్ళు కూర్చున్నారు. ఫస్ట్ డే అయితే మేము కూర్చున్నాము. చాలా సంతోషంగా అనిపించింది అండి. ఈ ఇయర్ యాక్చువల్లీ వర్షం పడలేదు, అదే ప్లస్ అయింది మాకు. లాస్ట్ ఇయర్ వరదలు ఫుల్గా విజయవాడలో వరదలు అవి వచ్చాయి కదా, 1 డేయే పెట్టాము. ఇది కూడా 1 డేయే పెట్టామండి. నిలబడిన వాళ్ళు ఎవరు లేరు కదా అని ఇంకా 1 డేలోనే మేము పూర్తి చేసేసామన్నమాట. 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలనే ఉద్దేశంతో. ఇంకా స్వామివారి దయ, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని తెలీదు. ఈ ఇయర్ వరకు అయితే చాలా హ్యాపీ అనిపించింది. అమౌంట్ విషయంలో కానీ లడ్డు పాట డబ్బులు అవి ఉంటాయి, ఇంకా వాటితోటి రెడీ చేశారు. ఇంకా అలానే అమౌంట్ కూడా వచ్చినవి ఉన్నాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగానే హెల్ప్ చేశారండి. ఇంకా ఆటోమేటిక్గా అలా అయిపోయింది. నైట్ అయితే 12 దాకా నేను ఉన్నానండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా వారు అయితే నైట్ అక్కడే పడుకున్నారన్నమాట. 1 డేయే కదా, ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి వస్తారు వినాయకుడి దగ్గర పడుకోవడం అనేది చాలా అదృష్టం ఉండాలి అందరికీ. ఆ విషయంలో మా వారికి అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసాం. ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకని కాసేపు ఆడుకున్నాము. ఇంకా వినాయకుడిని చూస్తున్నారా, మా వినాయకుడు అయితే మా బాబు రెడీ చేశాడు. నీకు ఆల్రెడీ షార్ట్లో చూపించాను కదా, ఆ వినాయకుడు అయితే మా బాబు రెడీ చేశాడు. నేను అదే ఇంట్లో దీపారాధన అది చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ దీపారాధన అది చేసుకున్నామండి. దేవుణ్ణి కదిలించలేదు, ఎందుకంటే వాళ్ళు పూజ చేసుకుంటారని చెప్పి దేవుణ్ణి అయితే కదిలించలేదండి. కదిలిస్తే కనుక ఇంకా పూర్తి అయిపోతుంది కదా పూజ అనేది. సో మేము పూజ అయిపోయిన వెంటనే ఆ రోజు కదిలించలేదండి, వినాయక చవితి రోజు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత కదిలించాము. 1 డే పడుకున్నారు కదా, దేవుడు నిద్ర చేశారు, ప్రాబ్లం ఏం లేదు అన్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ డే నిద్ర చేస్తే కనుక 2 డేస్ వస్తుందని చెప్పారు పంతులు గారు. సో అందువల్ల మేమైతే కదిలించలేదండి వినాయకుడిని, అలానే ఉంచేసాము. పూజ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకా భోజనాలు అవన్నీ స్టార్ట్ చేశారండి. అన్నదానం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మేమైతే ఈ 3rd ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా డెకరేషన్ కానీ భోజనాలు కానీ డీజే కానీ తీన్మార్ కానీ అన్నీ బాగున్నాయండి. భోజనాల విషయం దగ్గరికి వస్తే కనుక అందరూ మంచిగానే సహకరించారన్నమాట. మా వారు అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా వాళ్ళ పనోళ్ళని పెట్టి ఇంకా భోజనాలు అనేవి స్టార్ట్ చేసేసారన్నమాట. బంగాళదుంప, బీరకాయ, పప్పు, టమాటా ఇవన్నీ ఐటమ్స్ అయితే పెట్టేశారు. కేవలం మీకోసం చూపిద్దామని నేనైతే వీడియో తీశానండి. నాకైతే 3 డేస్ నుంచి ఫుల్ రెస్ట్ అనేదే లేదు. సో అందుకని నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదన్నమాట. అలా వినాయకుడు అనుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ఇంట్లో వర్క్ బయట అది ఉంటుంది కదండి. తీన్మార్ అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే తీన్మార్ కూడా పూజ అయిపోయిన వెంటనే పెట్టాము. ఇంకా డెకరేషన్ వాళ్ళే చూసుకున్నారు. అమౌంట్ అవన్నీ చూస్తే వాళ్ళు చేసేసారన్నమాట. ఇంకా ఆయన కూడా సపోర్ట్ చేశారు కొంచెం. ఇంకా మా వారైతే దేవుడికి దిష్టి అది తీసేశారు. ఇంకా వెళ్ళే మూమెంట్ కదా, తర్వాత లడ్డు పాట కూడా పాట పెట్టారండి. ఎవ్రీ ఇయరు పెట్టిన 3 సంవత్సరాలు చాలా హ్యాపీ అనిపించింది. లడ్డు పాట కానీ భోజనాలు కానీ
చాలా బాగా అనిపించింది. ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ వినాయక చవితి ఎక్స్పెక్ట్ చేయలేదండి. 1 డేలో డెసిషన్ తీసుకున్నాం. 1 డేలోనే సామాన్లన్నీ తెచ్చుకున్నాము. మాకు 48 అవర్సే వచ్చిన టైం ఉందన్నమాట. ఆ 48 అవర్స్‌లో మా వారు ఇంకా అన్నీ అప్పటికప్పుడు అలా రెడీ చేసేసారు. ఇంకా ఒక్కరే అయిపోయారు అన్నారు అని అంటున్నారు కదా! మేమైతే నేను, మా వదిన, ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాళ్ళమండి. నలుగురు ఉండేవాళ్ళమాట. సో, వాళ్ళు కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు. సో, ఆయన ఒక్కళ్ళు ఏం చేస్తారండి, ఎవరైనా సపోర్ట్ చేస్తే చేద్దామనే ఉద్దేశంతో ఉండిపోయారు. బట్ దేవుడు అలా ఒక్కొక్కరు అలా వచ్చేసారు. మెల్లమెల్లగా సపోర్ట్ చేసేసారన్నమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వినాయకుడు రావడం ఇంకా హ్యాపీ అనిపించిందన్నమాట. మీకెలా అనిపించింది? నాకైతే కామెంట్ చేసేసేయండి. లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఫైనల్‌గా అయితే దేవుడికి హారతయితే ఇచ్చేశారు. ఇంకా తీన్మార్ కూడా స్టార్ట్ చేసేసారండి. వాళ్ళు కూడా వచ్చేసారు. వేలం పాటయితే చేశామన్నమాట. వేలం పాట లాస్ట్ ఇయర్ 10,500కి వెళ్ళింది. ఈ ఇయర్ అయితే 11,500కి వెళ్ళిందన్నమాట వేలం పాట. ఇంకా వేసేవారు. ఇంకా అమ్మవారినైతే ఇలా ఊరేగించామన్నమాట, లక్ష్మీదేవిని. ఇంకా నది దగ్గరికైతే వచ్చేసామండి. అమ్మవారికి నది దగ్గర స్నానం చేపించేసి ఇంకా వినాయకుడిని అయితే దించేసాము. ఇంకా తీన్మార్ అయితే మామూలుగా లేదండి. డీజే తీన్మార్ అయితే ఫుల్ కిరాక్ మాట. అంత ఎంజాయ్ చేసాము. నేను డ్యాన్స్ది ఉంది కానీ పెట్టలేదు నేను డ్యాన్స్. ఇంకా మా పిల్లలు అది తీసి పెట్టేసాను అనమాట. ఫైనల్గా అయితే నది దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తాను, ఒకవేళ మా వారు ఒప్పుకుంటే కనుక ఆ డ్యాన్స్ది కూడా నేను వీడియో పెడతాను, లేదంటే ఇంకా పెట్టను. ఇంకా నేను, మా వదిన, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ లేడీస్ వరకు వేసామండి. మామూలుగా జస్ట్ సరదా కోసం వేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే నది దగ్గర అయితే దేవుడిని దింపేసామండి. బాయ్ బాయ్. ఇంకా ఫైనల్గా అయితే దేవుడి నిమగ్నం అయితే చేసేసామండి. చాలా బాధ అనిపించింది, బట్ హ్యాపీ అనిపించింది. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్.